తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, ఈరోజు ఒక చిన్న బైబిల్ స్టడీ. ఈ బైబిల్ స్టడీ ఏంటంటే, బైబిల్‌లో చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. గొప్ప గొప్ప దైవజనులు. వారి జీవితాల్లో మనకు ఎంతో మార్గదర్శులుగా ఉన్నారు. పలుసార్లు వాళ్ళని మనం కోట్ చేస్తూ ఉంటాం. ఒక మంచి విశ్వాస జీవితానికి, ఒక గొప్ప కార్యానికి, ఒక సవాల్తో కూడుకున్న కార్యాలకి ఎప్పుడు మనం బైబిల్ ఉన్నటువంటి హీరోస్ని మనం కోట్ చేస్తూ ఉంటాం. దేవుని ప్రజలారా, ఈ హీరోస్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కూడా విశ్వాస వీరుల పట్టిలో కొంతమంది ఉన్నారు. నేను చెప్పబోయే హీరోస్. అయితే వీరి జీవితాల్లో ఏదైనా నెగిటివ్ ఆస్పెక్ట్ ఏమైనా ఉందా? వారి జీవితాల్లో మనం నేర్చుకునే పాఠాలు ఏమైనా ఉందా? వారి జీవితాల్లో ఏమైనా తప్పిదం ఉందా? ఆ తప్పిదం మనం ఏమైనా చేయకుండా ఉండగలమా అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన బైబిల్లో అబ్రహాముని మాట్లాడితే విశ్వాసులకు తండ్రి అంటాం. ఇతడికి కూడా అబ్రహాం కుమారుడని జకా విషయంలో యేసు ప్రభు చెప్పినట్టు చూస్తున్నాం. యెహోషువ తీసుకుంటే ఆయన గొప్ప నాయకుడు, సూర్యుని చంద్రునే ఆపిన వ్యక్తి. దావీదు, మోషే, యోన, సమూయేలు, ఇలాంటి గొప్ప గొప్ప దైవజనుల్ని మనం ఎప్పుడు మనం ముందు ఉంచుకుంటూ ఉంటాం. అయితే నేను వీరి జీవితాల్లో చూసినప్పుడు నాకు కొన్ని విషయాలు వీరి జీవితాల వల్ల నేర్చుకోవాలనిపించింది. పాజిటివ్ ఆస్పెక్టే కాదు, వారి జీవితాల్లో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్ ని కూడా మనం నేర్చుకోగలిగితే అది మనకి ఎంతో బ్లెస్సింగ్ గా ఉంటుంది. నేను ఒక 5 లేకపోతే 6 మంది వ్యక్తుల్ని ఈరోజు ఈ యొక్క బైబిల్ స్టడీలో మీ దృష్టికి తేవాలని ఆశపడుతున్నా. దయచేసి వారి జీవితాన్ని మనం కొంతవరకు పరీక్ష చేద్దాం, పరిశీలిద్దాం. వారి జీవితంలో ఉన్న నెగిటివ్ ఆస్పెక్ట్ ద్వారా మనం ఏమైనా నేర్చుకోగలమా అనేది చాలా ప్రాముఖ్యమైనది. మొదటి వ్యక్తి మన జీవితాల్లో కనబడే వ్యక్తి అబ్రహాం. దేవుని ప్రజలారా, అబ్రహాం అనగానే మనకి విశ్వాసుల తండ్రి అంటాం. ఆయన విశ్వాస మన పితరుడు అంటున్నాం. మన పితరులు అనుకుంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అంటాం. అన్నిటికీ మనం మాదిరిగా అబ్రహాముని మనం మాదిరిగా మనం ముందు ఉంచుకుంటూ ఉంటాం. అయితే ఒక సత్యాన్ని అబ్రహాము జీవితంలో మనం గమనించవలసిన వారం అంటున్నాం. అదేంటంటే, ఆది కాండం 20 అధ్యాయానికి వచ్చే లోపల దేవుడు అబ్రహాముని మనకు తెలుసు 12వ అధ్యాయంలో పిలిచి, నీవు నేను చూయించు దేశాన్ని వెళ్ళు అన్నప్పుడు అబ్రహాము తన భార్య పరివారంతో ఆయన వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. దేవుని ప్రజలారా, అబ్రహాం జీవితంలో గొప్ప సంగతి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, దేవుడు చెప్పాడు, బయలుదేరేశాడు. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఇవన్నీ అందుకే ఆయన మనం విశ్వాసుల తండ్రి అంటున్నాం. వారు వెళ్తున్న క్రమంలో ఆది కాండం 20 అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే వారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతమే గెరారు ప్రాంతం. దేవుని ప్రజలారా, మీరెవరైనా ఈ వాక్యాన్ని చూడగలిగితే చాలా బాగుంటుంది. ఆది కాండం 20 అధ్యాయము 2వ వచనం. అక్కడ అబీమెలెకు అనే రాజు ఉంటాడు, గెరారు దేశం రాజు. ఈ రాజు గురించి మనం చూస్తున్నట్లయితే అప్పుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అబ్రహాము భయపడతా ఉన్నాడు తన భార్య విషయమై. ఆమె అందగత్తని ఆ యొక్క గెరారు రాజు అబీమెలెకు అబ్రహాంని చంపి వాళ్ళ భార్యని తీసుకుంటాడేమన్న భయపడి ఆయన ఒక మాట అనమన్నాడు, శారాను పిలిచి. ఆయన అన్న మాట ఏంటంటే, నీవు నా యొక్క భార్య అనవద్దు, నీవు నాకు చెల్లెలు, సహోదరి అని చెప్పమన్నాడు. దైవ ప్రజలారా, 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆమె వరుసకి ఆమె చెల్లైనా ఆయనకి భార్యే. దేవుని ప్రజలారా, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. పలు సందర్భాల్లో ఇలా గొప్ప విశ్వాస వీరులు, దేవుని యందు ఎంత విశ్వాసం ఉంచిన వారు కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పుడు అడుగులు వేసే ప్రమాదం ఉంది. అబ్రహాం జీవితంలో నేను గమనించింది ఏంటంటే, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి
అబద్ధం ఆడడం, తప్పించుకోవడానికి ఏదో ఒకటి చెప్పడం. దేవుని ప్రజలారా, ఎంత విశ్వాసంగా బయలుదేరాడు. దేవుడు గెరారు రాజు చేతుల నుండి రక్షించడానికి ప్రభువు సమర్థుడు. ఆయన్ని ముందుకు తీసుకెళ్ళగలడు దేవుడు. దాన్ని అబ్రహాము ఆ క్షణంలో విశ్వసించలేకపోయాడు, నమ్మలేకపోయాడు. దేవుని పైన ఆ యొక్క సంపూర్ణ విశ్వాసతను చూపలేకపోయాడు. ఆయన తన ప్రాణము కొరకు, తన ప్రాణాన్ని తప్పించుకోవడానికి కొరకు, టైం బీయింగ్ కొరకు, ఆ సమయ సందర్భాన్ని కొరకు, ఆ సమయాన్ని దాటవేయడానికి కొరకు ఆయన భార్య కాదు సహోదరి అనడం, ఇది ఎంత డేంజరో తెలుసా దేవుని ప్రజలారా. విశ్వాసుల జీవితాల్లో స్మూత్గా పోతున్నప్పుడు, దేవునితో నడుస్తున్నప్పుడు, విశ్వాస జీవితంలో ముందుకు మనం వెళ్తున్నప్పుడు మన జీవితాల్లో కొన్ని క్రిటికల్ సమయాలు మనకు ఎదురవుతుంటాయి. మనం ఆ సందర్భాల్లో దేవుని తట్టు నిలబడాలన్నా, అపవాది తట్టు నిలబడాలన్నా, ఆ పరిస్థితిని తప్పించుకోవడానికి, లేకపోతే ఆ సమయానికి లబ్ధి పొందడానికి, ఆ సమయానికి మంచి పేరు పొందడానికి కొన్నిసార్లు తప్పుడు అడుగు వేసే ప్రమాదం కనబడతా ఉంది. కాబట్టి అబ్రహాము జీవితంలో ద్వారా మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే, సమయాన్ని సందర్భంగా అవసరతను బట్టి, ఆ సమయాన్ని బట్టి తప్పించుకోవడానికి తప్పుటడుగులు వేయకూడదు. తప్పుటడుగులు వేయకూడదు. ఇది చాలా ప్రమాదం. ఇది చాలా ప్రమాదం. ఈ ఒక్కసారే కదా, ఈ ఒక్క సందర్భమే కదా, ఈ ఒక్క సమయమే కదా, ఏమైపోతుంది? దేవుని ప్రజలారా, ఎంత గొప్ప విశ్వాస వీరుడు అబ్రహాము. అబ్రహాము విశ్వాసులకే తండ్రి. చూసారా, తన జీవితాల్లో ప్రాణానికి డేంజర్ ఏర్పడినప్పుడు, ప్రమాదం ఏర్పడినప్పుడు సందర్భానికి తగినట్టుగా బిహేవ్ చేయడం, ఇది చాలా డేంజర్. ఇది చాలా డేంజర్. దైవ ప్రజలారా, ఈరోజు మన జీవితాన్ని మనం పరీక్షించుకోవాల్సిన వారం అంటున్నాం. కొన్ని సందర్భాల్లో మన ఫెయిత్ ని ఎక్స్ప్రెస్ చేయవలసిన విషయాల్లో ఆ సమయాన్ని దాటవేయడానికి, ఆ సమయం కొరకు మనం తప్పుడు అడుగులు వేస్తున్నామా, సమయానుసారంగా మనం బిహేవ్ చేస్తున్నామనేది నా యొక్క ప్రశ్న. ప్రభు మనల్ని అడుగుతున్న ప్రశ్న ఇది. ఏమైపోతుంది నా భార్య అనుకుంటే ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకను నడిపించడా? ఆ సందర్భాన్ని దాటించడానికి దేవుడు తన సహాయాన్ని చూపడా? అబ్రహాము ఇక్కడ తప్పుడు అడుగు వేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గొప్ప వీరుడు, గొప్ప నాయకుడు. దైవ ప్రజలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నా మొదటిది అబ్రహాం జీవితం ద్వారా నేను ఈరోజు బైబిల్ స్టడీలో మీకు చెప్పదలుచుకున్నది, అవసరాన్ని బట్టి, సమయ సందర్భాన్ని బట్టి, ఆ సమయానికి రంగు పూసుకోవడం, ఆ సమయం కొరకు అబద్ధం ఆడడం, ఆ ప్రాణం కొరకు దేవునికి విరోధంగా ప్రవర్తించడం దేవుడు సహించడు. దేవుడు సహించడు. అది మనం మొదటిది గమనించవలసింది. రెండవ లీడర్, దేవుని ప్రజలారా, రెండవ నాయకుడు నేను చెప్పదలుచుకుని ఎవరంటే యెహోషువ. యెహోషువ ఎంత గొప్ప నాయకుడు! ఎంత గొప్ప నాయకుడు అంటే, ఇశ్రాయేల్ ఎవరిని సేవించినా ఆయన పట్టించుకోలేదు. కానీ నేనును నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తామని తీర్మానం చేసుకున్న గొప్ప నాయకుడు, గొప్ప వారియర్, యుద్ధ వీరుడు యెహోషువ. రెండవది ఏంటో తెలుసా? సూర్యుడు చంద్రుడు ఆగిపో అంటే అలాంటి దినం ఎన్నడూ జరగలేదు ప్రపంచ చరిత్రలో. అంత గొప్ప నాయకుడు యెహోషువ. కుటుంబ సమేతంగా దేవుని సేవించిన వాడు, సూర్యుని చంద్రుని ఆపిన ఆ గొప్ప నాయకుడు యెహోషువ. మైటీ వారియర్, యుద్ధ వీరుడు యెహోషువ. ఇంత గొప్ప యెహోషువ చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఆయన చేసిన బ్లండర్ మిస్టేక్, యెహోషువ గ్రంథము 9వ అధ్యాయం 14వ వచనం. మీరు ఎవరైనా చదవగలిగితే చాలా బాగుంటుంది. ఎవరన్నా చదువుతారా? యెహోషువ గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. ఇశ్రాయేలీలు యెహోవా చేత
యెహోవా యెహోవా చేత చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా యెహోషువ థ్యాంక్ యూ సిస్టర్. చదవండి సిస్టర్. వారు వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకనిచ్చుటకు వారితో నిబంధన చేసెను. థ్యాంక్ యూ సిస్టర్. దేవుని ప్రజలారా, యెహోషువ ఇంత గొప్ప నాయకుడు, సూర్యచంద్రుని ఆపినవాడు, కుటుంబ సమేతంగా దేవుని సేవించిన వాడు, గొప్ప యుద్ధ వీరుడు. దైవ ప్రజలారా, బైబిల్ 14వ వచనం ఎంత గొప్పగా మాట్లాడుతుందో తెలుసా? ఇంత గొప్ప నాయకుల్లో ఉన్న నెగిటివ్ పాయింట్ ఏంటో తెలుసా అండి? బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కటి రాయించాడు. దీన్ని మనం జాగ్రత్తగా ఉండాలని 14వ వచనం చెప్తుంది, ఇశ్రాయేలీలు యెహోవా చేత సెలవు పొందకయే. ఎంత భయంకరమైన మాట తెలుసా ఇది? ఎంత భయంకరమైన మాట తెలుసా అండి? యెహోవా యొద్ద సెలవు పొందకయే. Israel did not consult with God, did not enquire with God. దేవుణ్ణి విచారించకనే వచ్చిన వాళ్ళతో సంధి చేసుకోవడం, వచ్చిన వాళ్ళతో సమాధాన పడడం, యెహోవా చేత విచారణ పొందకి అన్న మాట ఎంత భయంకరమైన మాట తెలుసండి, ఎంత వేదనకరమైన మాట తెలుసా? యెహోషువ ఇంత గొప్ప నాయకుడిని అపవాది పడగొట్టిన నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే దేవుణ్ణి విచారించలేదు, దేవుణ్ణి ఆలోచన అడగలేదు, దేవుణ్ణి ఆయన కన్సల్ట్ కాలేదు. ఇది ప్రతి క్రైస్తవుని జీవితంలో చాలా భయంకరమైనది. ఈరోజు మీకు నేను మనవి చేస్తున్నాను, యెహోషువ జీవితం ఇంత గొప్ప నాయకుడు, అలాంటి దినం ఏ రోజు జరగలేదు. అలాగే చేసిన గొప్ప నాయకుని జీవితంలో వేదనకరమైన కార్యం ఏంటంటే యెహోవా చేత విచారించకపోవడం. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా ఈ మాటని? మీరు గాని నేను గాని దేవుని విచారించగా చేసే పనులన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. దాని కాన్సిక్వెన్స్, దాని ప్రతిఫలము ఎంత భయంకరమైందో తెలుసా? దాన్ని అనుభవిస్తేనే అర్థమవుతుంది. దేవుని విచారించకుండా చేసే పనులు ఎంత ఘోరమైనవో తెలుసా? దేవుని ప్రజలారా, దేవుని హృదయాన్ని ఎంత నొప్పిస్తాయి తెలుసా? ఎంత నష్టాన్ని కలిగిస్తాయి తెలుసా? ఎంత కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తాయి తెలుసా? ఈరోజు ఈ బైబిల్ స్టడీలో పాల్గొంటున్న మీ అందరికీ నా హంబుల్ రిక్వెస్ట్, దేవుని విచారణ చేయకుండా ఏ కార్యం చేయకండి. అక్కడ ఎన్ని నష్టాలు జరిగినాయో తెలుసు అండి. ఒక్కొక్కటి వివరిస్తే ఈ స్టోరీ మనకు తెలుసు. వాళ్ళు చాలా దేశం వారు యెహోషువ దగ్గరకు వచ్చారు, పాత చెప్పులు వేసుకొచ్చారు, ఎండిపోయిన ఆహారాన్ని తీసుకొచ్చారు, ఎండిపోయిన ద్రాక్ష తిత్తులు తీసుకొచ్చారు. ఆయన ఏమార్చారు, యెహోషువ చూడు, మేము ఎక్కడి నుండో వచ్చాము, దగ్గరలో లేము, మేము ఈ తిత్తులు నీళ్లు తీసుకొచ్చిన ఫ్రెష్ గా ఉన్నాయి, ఆహారం ఫ్రెష్ గా ఉంది, ఇన్ని రోజులు ప్రయాణంలో ఎండిపోయింది. యెహోషువ వాటిని పై రూపాన్ని చూడంగానే ఆయనకి అర్థమైంది వీళ్ళు చెప్పేది కరెక్ట్ అని. దైవ ప్రజలారా, సాతాను మనల్ని ఎలా మోసం చేస్తాడో తెలుసా? ఎలా మోసం చేస్తాడంటే, మనం వినేవన్నీ కరెక్ట్ అనిపిస్తాయి, మనకు కనబడతాయి, మనం చూసేవన్నీ కరెక్ట్ అనిపిస్తాయి, అట్లా సాతాను మనల్ని మోసం చేస్తాడు. ఇంకో విషయం చెప్పనా మీకు? యెహోషువ వచ్చిన వారందరి మీదకి యుద్ధానికి వెళ్ళి ఈజీ గెలిచి ఉంటాడు. కానీ సాతాను చేసిన పని ఏంటంటే సింపుల్ గా యెహోషువను కొట్టుబడి ఏంటంటే యుద్ధం కంటే కూడా దేవుని విచారించకుండా చేసేసినాడు. ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. మీకు ఇంకో మాట చెప్తున్నాను, ఒక్కసారి ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ ని వాళ్ళు బ్రేక్ చేయకూడదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారో తెలుసండి, దేవుని ప్రజలారా, వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళని కట్టెలు కొట్టేవారుగా, నీళ్లు ఛేదించేవారుగా ఇశ్రాయేలు మధ్యలో పెట్టుకున్నారు వచ్చిన వారిని. దాని ద్వారా ఏం నష్టం జరిగిందో తెలుసా? వాళ్ళకు ఉన్నటువంటి దేవతలు, విగ్రహాలు అన్ని కూడా ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించింది. ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఈ గొప్ప నాయకుడు వాళ్ళు పిలిచి ఏమంటున్నాడు తెలుసా? నాకు ఆ మాట చేస్తే చాలా భయంకరమైన అనిపించింది. ఏంటంటే, మీరు నన్ను ఎందుకు మోసపుచ్చితిరి? సూర్యుని ఆపిన వ్యక్తి, గొప్ప యుద్ధ వీరుడు, కుటుంబ సమేతంగా దేవుని సేవించిన నాయకుడు, వాళ్ళని చూసి, అన్యులు చూసి మీరెందుకు నన్ను మోసపుచ్చితిరి? ఎంత వేదనకరమైన పరిస్థితి, ఎంత దిగజారుడు పరిస్థితి. ఇశ్రాయేలు దేశంలో విగ్రహం రావడానికి, ఆ యొక్క అన్ని దేవతలన్నీ రావడానికి కారకుడు యెహోషువ కారకుడు.
ఎందుకంటే వాళ్ళని నీళ్లు ఛేదించేవారుగా వాళ్ళ మధ్యలో పెట్టుకున్నారు, కట్టెలు కొట్టి వెలిగించేవారుగా మధ్యలో పెట్టుకున్నాడు. దీని ద్వారా ఎంత నష్టం, దేవునికి ఎంత నష్టం. దైవ ప్రజలారా, యెహోషువ గొప్ప నాయకుడు అంటున్నాం, అవును వాస్తవం. అలాంటి వ్యక్తి లేడు, వాస్తవం. మోషే తర్వాత గొప్ప నాయకత్వాన్ని ఇచ్చినాడు ఇశ్రాయేల్ ప్రజలకి, వాస్తవం. అయినా ఎక్కడో సాతాను పడగొట్టే స్థలం. చిన్న మిస్టేక్ ఏంటంటే దేవునిని విచారణ చేయకుండా చేయడం. ఈరోజు ఈ బైబిల్ స్టడీలో ఉన్న ప్రియ దేవుని ప్రజలారా, మీకు నా హంబుల్ రిక్వెస్ట్, ఈరోజు ఒక నిర్ణయం తీసుకుందామా? ప్రభువా, నిన్ను అడగకుండా, నిన్ను విచారించకుండా, నీతో ఎంక్వైరీ చేయకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను ప్రభువా. టేక్ ఎ డెసిషన్. మనకెంతో ఆశీర్వాదం. ఇంకొంతమంది వ్యక్తులు నేను గుర్తు తీసుకొస్తున్నాను. సమూయేలు ఎంత గొప్ప న్యాయాధిపతి. సౌలుని నియమించిన ప్రవక్త ఆయన, దావీదుని అభిషేకించిన ప్రవక్త ఆయన, గొప్ప నాయకుడు. అంత గొప్ప వ్యక్తి సమూయేలు అంటున్నాం. వాళ్ళ బిడ్డల విషయంలో ఒక్క ఘటన అయితే, మరో ఘటన నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు సౌలుని కింద దించి దావీదుని రాజుగా చేయాలనుకుని యెషయా ఇంటికి పంపించారు. ఆ యెషయా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుమారులందరినీ లైన్ నిలబెట్టించాడు. ఈ వాక్యాన్ని మనము 1 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో 16వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం చూడబోతున్నాం. వాళ్ళందరూ కుమారుల లైన్ నిలబెట్టించిన తర్వాత మొదటి కుమారుని నిలబెట్టారు. ఆయన పేరు ఏలీయాబు. నిలబెట్టిన తర్వాత ఇంత గొప్ప ప్రవక్త, సౌలుని అభిషేకించిన వ్యక్తి, దావీదుని అభిషేకించడానికి వచ్చిన వ్యక్తి, ఇంత గొప్ప దేవుని చేత వాడబడిన వ్యక్తి, షిలోహు మందిరంలో దేవుని చేత ఘనంగా వాడబడినటువంటి గొప్ప దైవజనుడు సమూయేలు ఆ రోజు గొప్ప న్యాయాధిపతిగా కొనసాగాడు. ఆయన చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటో తెలుసండి, నాకు చాలా విచిత్రం అనిపించింది. ఇంత గొప్ప నాయకుని యొక్క ఇంకో ఆస్పెక్ట్ ఆలోచిస్తే, దయచేసి ఏమన్నా చదవగలరా? 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 6వ వచనం చదవగలిగితే చాలా బాగుంటుంది. 1 సమూయేలు 16 6వ వచనం. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించిన వాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. చాలా సిస్టర్, థ్యాంక్ యూ. నాకు చాలా విచిత్రమైంది, అర్థం కాంది. ఇంత గొప్ప నాయకుడు ఎక్కడ మోసపోతున్నాడో తెలుసండి. ఏలీయాబు నిలబెట్టిన తర్వాత ఆయన కన్క్లూషన్ చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. ఆయన కన్క్లూషన్ ఎంత వేదనకరంగా ఉందో. గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త, గొప్ప న్యాయాధిపతి, ఇశ్రాయేల్కి ముఖ్యమైన నాయకుడు, ఆయన దేవుని ఆత్మను పొందినవాడు. దేవుని ప్రజలారా, ఏలీయాబు నిలబడిన తర్వాత అంటున్న మాట ఏంటంటే, నిజముగా అంటాడు ఏలీయాబుని చూసి, దేవుడిని ఏర్పరచుకున్నవాడు ఇతనే. ఒక 100% కన్క్లూషన్ వచ్చేసాడు. 100% కన్క్లూషన్కి. దేవుడు ఎలా ఆలోచిస్తున్నానో ఆలోచించలేకపోయాడు సమూయేలు. తన హైట్ని చూశాడు. ఆయన హైట్ ఎలా ఉందంటే, బైబిల్ రాయబడలేదు కానీ ఆయన హైట్, వెయిట్ అన్ని రూపం గీపం ఎలా ఉందంటే సౌల్ లాగా ఉంది ఆయనకి. అతను అనుకున్నాడు ఒక రాజుగా ఉండేవాడు ఇలా హైట్ ఉండాలి, ఇలా వెయిట్ ఉండాలి, ఇలా రూపం ఉండాలి, ఇలా అందం ఉండాలి, ఇలా చందం ఉండాలని పొరబడ్డాడు సమూయేలు. చాలా మంది అంటుంటారు, నేను నాలుగు ఖర్చుకున్నాను అంటుంటారు. ఏంటంటే, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇది నేను ఇలా ఆలోచించుండకూడదు, ఇది నేను చెప్పుండకూడదు, నేను ఈ ముగింపుకి కన్క్లూషన్ వచ్చి ఉండకూడదు. ఎందుకంటామో తెలుసా అండి ఆ మాటలు? మన ఓన్ మైండ్ని ఆలోచించడం ద్వారా, మన ఓన్ రీజనింగ్కి వెళ్ళిపోతాం.
మన ఓన్ మెథడాలజీకి వెళ్ళిపోతాం. చాలా డేంజర్, చాలా డేంజర్. మీకు చేస్తున్నాను. సమూయేలుని ఏమరిపోయాడండి, సమూయేలు మోసపోయినట్టు. ఎంత భయంకరమైంది, ఎంత వేదనకరమైంది. ఆ యొక్క ఏలియాబుకి నిజముగా అంటున్నాడు ఆ మాట. ఏంది చూడండి, ఇతడే, నేను వచ్చిన పని అయిపోయింది, ఇతడే. బ్యాడ్ కన్క్లూజన్. దేవునికి ఈయనకి టోటల్ గా అగేన్స్ట్ గా ఉంది కన్క్లూజన్. టోటల్ అగేన్స్ట్ గా ఉంది కన్క్లూజన్. దైవ ప్రజలారా, నేను మీకు మనవి చేస్తున్నాను, ఓన్ రీజనింగ్ కి స్థానం ఇవ్వకండి. పై రూపాన్ని చూసి ఒక కన్క్లూజన్ కి దయచేసి రాకండి. సమూయేలే గొప్ప ప్రవక్త మోసపోయాడు. అందుకే దాని కింద వచ్చిన చెప్తుంది, సిస్టర్ చదవగలిగితే బ్లెస్సింగ్ గా ఉంటుంది. 7వ వచనం. మొదటి సమూయేలు 16:7. హలో. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును అతను- లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చూసారా, రీజనింగ్. ఈ సమూయేలు చేసిన మిస్టేక్ అంటే ఓన్ రీజనింగ్. చిన్న మన ఓన్ రీజన్ ఆలోచించి ముగింపు రావడం. ఇది దేవుడు ఇష్టపడడు. దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు, ఎత్తుని లక్ష్య పెట్టడు. మనుషులు దేని లక్ష్య పెడతారో యెహోవా దాన్ని లక్ష్య పెట్టడు. ఎన్ని పర్యాయాలు రాంగ్ కన్క్లూషన్ మనం రాగలిగాం, ఎన్ని పర్యాలు రాంగ్ కన్క్లూషన్ వచ్చి మోసపోయాం. కెరీర్ విషయంలో కావచ్చు, కుటుంబ విషయంలో కావచ్చు, పెళ్లి విషయాల్లో కావచ్చు, చదువు విషయం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఎన్ని పర్యాయాలు నేను మోసపోయాను, రాంగ్ కన్క్లూజన్ వచ్చానని ఎన్ని పర్యాలు మనం ఆలోచించలేదు. ఇది చిన్న వ్యక్తులు కాదు జరిగింది, గొప్ప గొప్ప ప్రవక్తలే మోసపోయారు. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. నేనేమంటున్నానంటే, ఇంత గొప్ప ప్రవక్త ఏలియాబుకి నిజముగా ఇతడే అని 100 మార్కులు వేస్తే, దేవుడు ఎన్ని మార్కులు వేస్తాడంటే, దానికి ఇంకా కింద వచ్చి ఇంకా భయంకరమైన మాట రాసిపట్టింది, యెహోవా అతన్ని తృణీకరించెను. ఇంకా దాని కింద వచ్చిన కనబడుతుంది, యెహోవా అతన్ని తృణీకరించిన వానికి ఒక గొప్ప ప్రవక్త నిజముగా ఇతడే అంటా ఉన్నాడు. ఎంత మోసపోతున్నాడు. రీజనింగ్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అనేక పర్యాలు సొంత మైండ్, సొంత రీజనింగ్ పెట్టుకొని ఎన్నిసార్లు మనం మోసపోలేదు. నా జీవితంలో అయితే లెక్కలేని సార్లు అలా మోసపోయాను. కానీ ఇప్పుడు దేవుని సహాయంతో వాటి నుండి బయటికి రాగలిగాను. దేవుని కృప వల్ల బయటికి రాగలిగాను. సొంత మైండ్ యూజ్ చేయడం తప్ప, సొంత ఆలోచన కలిగి ఉండడం తప్ప తప్పు కాదు. దేవుడు దానికి వ్యతిరేకం కాదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ప్రభా ఇది నా సొంత ఆలోచన, ఇది నా సొంత రీజనింగ్, మీరేమంటావు ప్రభువా అని మనం దేవుని అడగాలి. అప్పుడు దేవుని అప్రూవల్ తీసుకుంటే అది బ్లెస్సింగ్ గా ఉంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, కాబట్టి నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, సమూయేలు ద్వారా మనం నేర్చుకుంటుండేది, రీజనింగ్ తప్పు కాదు, ఆ రీజనింగ్ ని దేవుని చేతిలో మనం అప్పగించవలసిన వారమైనా. ఓకే, ఇంకొంతమంది వ్యక్తుల్ని షార్ట్ గా చెప్పాలనుకుంటున్నాను. దావీదు. 2 సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుందంటే, ఎవరైనా చదవగలరా? 2 సమూయేలు 11వ అధ్యాయము 1వ వచనం. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. థ్యాంక్ యూ. దీని రాజు ఆయనకి ఇంకా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి, దాని గురించి టచ్ చేయడం లేదు, కానీ ఒక యాంగిల్ చెప్పాలనుకుంటున్నాను. వసంత కాలమున యుద్ధం జరిగే సమయంలో
రాజులు ఉండాల్సిన స్థలం ఏ స్థలం అంటే యుద్ధంలో ఉండాలి, యుద్ధంలో ఉండాలి. ఆయన ఆ వసంతకాలంలో యుద్ధానికి వెళ్ళాలి, సైన్యానికి ముందుగా ఆయన యుద్ధం చేయాలి. ఆ పని చేయకుండా ఆయన తన ఇంట్లో ఉంటున్నాడు. మనకు తెలుసు ఏం జరిగిందో తెలుసు. తను వెళ్ళకపోవడం ద్వారా ఏ సమయంలో ఏ స్థలంలో ఉండకుండా ఏ కార్యాన్ని ఆయన చేయకుండా ఉండడం ద్వారా గొప్ప పాపంలో పడిపోయాడు, గొప్ప పాపంలో పడిపోయాడు. బెత్షెబత పాపం చేయాలని పరిస్థితి ఏర్పడింది. నేను మీకు మనవి చేస్తున్నాను, దేవుని ప్రజలారా, మన జీవితాల్లో దావీదు జీవితంలో నేను నేర్చుకుంది ఏంటంటే రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ వర్క్. ఏ సమయంలో ఏ పని చేయాలో, ఏ స్థలంలో ఉండాలో అది మనం కలిగి ఉండాలి. మీకు ఒకటి మనవి చేస్తున్నాను, మనం ఎక్కడికి వెళ్తే పాపంలో పడిపోతాం అనుకుంటున్న ఆ స్థలానికి వెళ్ళకూడదు. రెండవది, దేవుడు మనకిచ్చి ఏ సమయంలో ఎక్కడ ఏ పని చేయమంటాడో ఆ పని ఆ సమయంలో చేయాలి. మనం ఏ స్థలంలో మనం ఉండాలో ఆ స్థలంలో ఉండేది నేర్చుకోవాలి. ఆయా టైంలో రైట్ టైం, రైట్ ప్లేస్, రైట్ వర్క్. దేవుని ప్రజలారా, దావీదు జీవితంలో ఇది మనం నేర్చుకోవాలి, చాలా ప్రాముఖ్యం. వసంత కాలం నాన్న యుద్ధంలో ఉండాలి, యుద్ధంలో లేకుండా ఇంట్లో ఉంటున్నాడు. ఆ స్థలంలో ఆయన ఉండకూడదు, ఆ స్థలంలో ఆయన ఉన్నాడు. ఆయన చేయాల్సిన పని యుద్ధం, కానీ ఈయన చేస్తున్న పని వేరొక పని చేస్తా ఉన్నాడు. నేను ఎందుకు ఈ మాటలని మీకు మనవి చేస్తున్నానంటే, గొప్ప రాజు దావీదు గోత్రం నుండి, యోధా గోత్రం నుండి యేసుప్రభు వారు వచ్చాడు. దావీదు విషయంలో ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. ఇంకొక వ్యక్తి మోషేని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. తన జీవితంలో ఆయన్ని మనం లీడర్ అంటున్నాం, ఆయన్ని జడ్జి అంటున్నాం, ఆయన్ని ప్రాఫిట్ అంటున్నాం. 3 రోల్ ప్లే చేశాడు మోసెస్. ఆయన జీవితాల్లో 40 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైన ఘటనలుగా చూస్తున్నాం. భయంకరమైనటువంటి దాస్యత్వం నుండి మోషే ద్వారా దేవుడు నడిపించాడు. కానీ మోషే ప్రామిస్ ల్యాండ్ చూడలేకపోయాడు. అది చాలా బాధాకరమైన విషయం. దీనికి ఎన్నో రీజన్స్ ఉండొచ్చేమో కానీ బైబిల్ ఒక్క రీజన్ నేను మీకు గుర్తు తీసుకొస్తున్నాను. ఈ ఒక్క రీజన్ అనేది నేను చెప్పలేకనే కానీ చాలా రీజన్స్ ఉన్నాయి, కానీ ఇది ఒక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్. ఏంటంటే సంఖ్యాకాండము 20వ అధ్యాయంలో ఒక ఇన్సిడెంట్ మనం చూస్తున్నాం. ఈ స్టోరీ మనకు తెలుసు. ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించుకుంటూ పోతుంటే వాళ్ళతో మాట్లాడమంటే బండతో మాట్లాడమంటే కోపంతో మోసే బండను కర్ర తీసుకుని కొట్టడం. దేవుని ప్రజల కరెంట్ పోయింది, సరే కనబడడం లేదు. ఓకే, మళ్ళా వచ్చి థ్యాంక్ యూ. మోసే ఎంత గొప్ప నాయకుడు, బండతో మాట్లాడు. కొన్నిసార్లు ఫ్రస్ట్రేషన్స్ మోసే దేవుని మీద కోపంతో కాదు కొట్టేసింది, అది ఫ్రస్ట్రేషన్స్ దేవునికి అవిధేయత చూపేటట్టుగా తీసుకెళ్ళింది. ఫ్రస్ట్రేషన్స్ సనుగుకోవడం. ప్రజలు సనుగుతా ఉన్నారు, మోసే మీద గొనగుతా ఉన్నారు. ఆయన రాళ్ళతో కొట్టాలనుకుంటారు కొన్ని సందర్భాల్లో. వాళ్ళు ఆయన ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చినావు అంటారు. సనుగుడు గొనుగుడికి ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. దేవునికి విరుద్ధంగా కాదు కొట్టింది, ఆయన ఆ విరుద్ధమైన పని చేశాడు. కానీ అది దాన్ని లీడ్ చేయడానికి కారణమైంది ఏంటంటే ఫ్రస్ట్రేషన్, ఒత్తిడి. దేవుని ప్రజలారా, మానవుని జీవితాల్లో నిజంగా నేను మీకు తెలియజేస్తున్నా, ఒక 5 నిమిషాలు హ్యాపీగా ఉంటే మరో 5 నిమిషాలు బాధలే. ఒక గంట నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటే మరో గంట సమస్యలే. ఫ్రస్ట్రేషన్స్, ఒత్తిడి ఎక్కువ మనిషికి.
రకరకాలైన ఒత్తిడి, మానసిక ఒత్తిడి, శారీరకమైన ఒత్తిడి, రకరకాల ఒత్తిడి. ఈ ఒత్తిడిల మధ్య దేవునికి మనం దూరం కాకూడదు. ఒత్తిడి మధ్య దేవునికి మనం అవిధేయులు కాకూడదు. ఇది నా యొక్క రిక్వెస్ట్, ఇది నా రిక్వెస్ట్. ఎందుకు చేశావు ఈ పని అంటే, అయ్యో నేను తట్టుకోలేకపోయినా నీ పని చేసినాను అంటుంటాం, పలుమార్లు అంటుంటాం. ఎందుకు ఈ కార్యం చేశావంటే, ఆ సమస్య నన్ను ఇటు చేసింది అంటుంటాం, ఒత్తిడి ఇలా చేసింది అంటుంటాం. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా హంబుల్ రిక్వెస్ట్ మీకు అందరికీ, ఒత్తిడి ఖచ్చితంగా రోజుకి కొన్ని గంటలు మనకు ఉంటాయి. ఒత్తిడి లేని వ్యక్తులు లేరు, ప్రశాంతంగా ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. కానీ ఆ ఒత్తిడి దేవునికి అవిధేయత చూపకుండా మనల్ని ఆపగలగాలి. దానికి దేవుని యొక్క శక్తిని మనం అడగాలి, దేవుని శక్తిని అడగాలి. మాట్లాడే నీళ్ళు వస్తాయంటే ఆ ఒత్తిడి మాట్లాడనివ్వకుండా కర్రతో బండను కొట్టేటట్టు చేసి, ఎంత వేతనకి, ఎంత ఘోరమైన గాడి, ఎంత ఘోరమైన గాడి. వాళ్ళంతవరకు నడిపించుకుంటూ, వారిని బానిసత్వం విడిపించుకుంటూ చేరవలసిన గమ్యానికి చేరలేకపోయినాడు మోషే. ఎంత ఘోరం, ఎంత ఘోరం, ఎంత బాధాకరమైన సంగతి. అందుకే పౌలు అంటాడు, నా పరుగును కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఎక్కడి వరకు పరిగెత్తాలో ఒత్తిడి నన్ను పరిగెత్తకుండా చేయలేదు, నన్ను ఏది కూడా దేవునికి అవిధేయత చేయనివ్వలేదు. దట్ ఈస్ ద ఫెయిత్, దట్స్ ద ఫెయిత్. ఇది మనం నేర్చుకోవాలి మోషే జీవితంలో. చివరిగా దేవుని ప్రజలారా, చివరిగా దేవుని, ఇది యోనా గురించినటువంటి మాట. యోనా 1వ అధ్యాయం 3వ వచనాన్ని ఎవరైనా చదవగలిగితే చాలా బ్లెస్సింగ్ గా ఉంటుంది. యోనా 1వ అధ్యాయం 3వ వచనం. నాకు అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు వచ్చి యెహోవా సన్నిధిలో నిలువగా ఓడ వారితో కూడా తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుని ప్రజలారా, యోనా జీవితంలో చాలా చోట్ల చాలా వచనాలు చదవండి. 1వ అధ్యాయంలో మనకు కనబడే ఏంటంటే, యెహోవా సన్నిధి నుండి పారిపోయాను, యెహోవా సన్నిధి నుండి వెళ్ళిపోయాను, దేవుని సన్నిధానం నుండి పారిపోయాను. ఈ మాటలు ఎక్కువ కనబడతాయి, మనకి యోనా జీవితంలో. ఈయన 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 మిస్టేక్, ఒక్క మాట చెప్పి నేను క్లోజ్ చేస్తున్నా. ఈయన నినివేకి వెళ్ళమంటే ఈయన తార్షీష్కి వెళ్తా ఉన్నాడు. తర్షీష్కి యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నాడని దేవుడు రాస్తా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన ఆయన వెళ్తా ఉంటే అక్కడ కొన్ని ఈయనకి పాజిటివ్ గా కొన్ని జరిగినాయి. ఈయనకి వ్యతిరేకంగా జరగాలి, కానీ పాజిటివ్ గా జరుగుతా ఉంది. దేవునికి యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నా ఈయనకి మంచి జరుగుతా ఉన్నాయి. వ్యతిరేక పవనాలు వీచడంలో ఆయనకి అవి మిస్గైడ్ చేసిన ఈయన్ని. బ్రదర్, హలో, ఒక్కసారి క్షమించాలి. ఓకే, కొంచెం లైట్ అయింది, క్లోజ్ చేస్తాను. కరెక్ట్ పోతున్నాయి. యోనాది చెప్పి ఒక్క మాట క్లోజ్ చేస్తున్నాను, పవర్ పోయింది ప్రాంతం. ఓకే, యోనా జీవితంలో ఈయన ఏమనుకోవాలో తెలుసా అండి, తెలుసా? ఈయన వెళ్ళంగానే షిప్ రెడీగా ఉంది, జోబులో డబ్బులు రెడీగా ఉంది, టికెట్ కొనడానికి. రిజర్వేషన్ కావాలంటే రిజర్వేషన్ చేసినారు, అక్కడ బెర్త్ దొరికింది. ఈయన వెళ్ళి అడుగు బాగా నా పనుకోటి నిద్ర పట్టి ఉండకూడదు, నిద్ర పట్టిపోయి నేను నిద్రపోతా ఉంటాడు. ఇవన్నీ కూడా యోనాని ఏం చేసినాయంటే, దేవుని సన్నిధి నుండి పారిపోతున్నా కరెక్ట్ అనిపించినట్టు చేశాయి. ఇది మహా డేంజర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది మహా డేంజర్. ఇది కొన్నిసార్లు దేవునికి విరోధంగా వెళ్తా ఉంటే అన్ని ఫేవర్ గా జరుగుతూ ఉంటాయి, మనకి ఫేవరబుల్ గా జరుగుతూ ఉంటాయి. మనం అనుకుంటున్నాం నేను కరెక్ట్, నేను రైట్. చివరికి ఎంత నాశనానికి నడిపించిందో.
యోనా అనుకుని ఉంటాడు, నేను దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నాను కదా, నాకు షిప్ దొరికి ఉండకూడదు. నేను వ్యతిరేకంగా వెళ్తున్నాను, నాకు టికెట్ దొరికి ఉండకూడదు, రిజర్వేషన్. నేను వెళ్తున్నాను కదా, నాకు మనశ్శాంతి వదిలి ఉండకూడదు, నేను నిద్ర పట్టి ఉండకూడదు. కానీ అన్ని జరుగుతా ఉన్నాయి. ఇది ఆత్మీయమైనటువంటి చెడు మార్గంలో సాతాను మనల్ని నడిపిస్తాడు. అన్ని బాగుంది, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నా, నాకు బ్లెస్సింగ్స్ వస్తున్నాయి, నేను అనుకున్న జరుగుతా ఉంది, నా థాట్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతున్నాయి. జరిగినంత మాత్రాన అది దేవుని చిత్తం కాదు. దయచేసి ఎగ్జామ్ చేయాలి. కాబట్టి దేవుని ప్రజలను క్లోజ్ చేస్తున్నాను. కరెక్ట్ ఆఫ్ ఆన్ అవుతుంది ఇక్కడ. అబ్రహాంని మీకు గుర్తు తీసుకొచ్చాను, యెహోషువని గుర్తు తీసుకొచ్చాను, సమూయేలు గుర్తు తీసుకొచ్చాను, దావీదు గుర్తు తీసుకొచ్చాను. దేవుని ప్రజలారా, జోనాని మీకు గుర్తు తీసుకొచ్చాను, మోషేని మీకు గుర్తు తీసుకొచ్చాను. వీరి జీవితాల్లో అబ్రహాము సందర్భాన్ని తగినట్టు అబద్ధాలు ఆడకూడదు. యెహోషువ దేవుని విచారణ చేయకుండా ఏ పని చేయకూడదు. సమూయేలు దేవుని ఓన్ రీజన్తో దైవ కార్యాలను చేయకూడదు. దావీదు రైట్ టైం ఏ వర్క్ చేయాలి, రైట్ ప్లేస్లో ఉండాలి, రైట్ వర్క్ ఎన్నుకోవాలి, దావీదు విస్మరించాడు. దేవుని ప్రజలారా, యోనా తను అనుకున్నవన్నీ ఫేవరబుల్ గా జరగడం ద్వారా కరెక్ట్ అనుకున్నాడు. మోషే ఫ్రస్ట్రేషన్, తన్ని దేవునికి అవిధేయత చేసి ప్రామిస్ లను చూడలేని పరిస్థితి ఏర్పడింది. ఇవన్నీ వింటుంటే దేవుని ప్రజలారా, మన జీవితాన్ని మనం ఎగ్జామ్ చేసుకుందాం. ఇలాంటి మిస్టేక్స్, ఈ 6 నాయకుల్లో ఉన్న మిస్టేక్స్ మన జీవితాలు ఎక్కడ ఉన్నాయా? ఉంటే దిస్ ద రైట్ టైం. ప్రభువా, ఈ లైఫ్ నా జీవితంలో ఉంది, నేను కరెక్షన్ చేసుకుంటాను. ఈ 6 జీవితాల్లో ఈ చిన్న విషయం నా జీవితంలో ఉంది, నేను దీన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నాను. నిర్ణయం తీసుకోగలిగితే దిస్ ద డే దట్ ద లార్డ్ హస్ మేడ్. ఈ దినం యెహోవా ఏర్పాటు చేసిన దినం. లెట్ us సబ్మిట్ అవర్ లైఫ్. దేవునికి సబ్మిట్ చేద్దాం. దేవుని ఆశీర్వాదాలు పొందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ, యాక్స్ వారికి, జాన్సన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జాబేష్, థ్యాంక్ యూ లార్డ్. అన్న థ్యాంక్